హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ వరకు అయితే చేస్తానమాట. మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ 1133 అది డేట్ ఆఫ్ CM4 అనమాట. ఐడికి కాల్ చేసి నేనైతే మీతో మాట్లాడతాను. ఇంకొక విషయం ఏంటంటే, సో ఈరోజు వీడియో అనేది చాలామంది అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా యూస్ఫుల్గానే ఉంటుందన్నమాట. ఒక వీడియోస్లో చూసి కానీ, లేదా కొన్ని పిక్స్ చూసి కానీ, లేదా మ్యూట్ వీడియోస్ చూసి కానీ అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలనుకునే వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే అమ్మాయిని ఎలా మీకు కావాల్సిన యాంగిల్స్లో ఒప్పించాలని దానికి కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. సో నార్మల్గా ఏంటంటే కొన్ని రకాల అబ్బాయిలు ఏంటంటే మూడు వచ్చినప్పుడు కానీ, లేదా వాళ్ళకి ఇంకేమైనా ఫీలింగ్స్ కలిగినప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు. లేకపోతే కొన్ని మ్యూట్ వీడియోస్ చూడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే, సో వాళ్ళకి కూడా మా వైఫ్ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలి, మా వైఫ్తో ఇలా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇంట్లో ఉన్న వైఫ్ సపోర్ట్ అయితే చేయదు అనమాట. నాకు అలా వద్దు ఇలా వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందంటే అబ్బాయిలోనే ప్రాబ్లం ఉందన్నమాట. ఎందుకోసం ఇలా అబ్బాయిలోనే ప్రాబ్లం ఉంది అంటూ ఉన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్నాం అలా ఉన్నాం అనే మాట అయితే అమ్మాయి దగ్గర చెప్పొద్దు. ఎందుకంటే మీరు రొమాన్స్ చేసి మూడ్లోకి తీసుకెళ్ళి తను కూడా కోరికలు వచ్చేటట్టు చేసి ఆ తర్వాత మీరు ఆ అమ్మాయిని మెల్లమెల్లగా మీకు కావాల్సిన యాంగిల్స్లోకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. అంతేకాని ఫస్టే మీరు మనం అలా ఉన్నాం ఇలా ఉన్నామంటే ఏ అమ్మాయికైనా సిగ్గుగానే ఉంటుంది. సో అలా ఉంటే భయం అవుతుంది, అంటే ఏదైనా నొప్పి వస్తుందేమో, లేకపోతే ఏదైనా అవుతుందేమో నాకు భయం అన్న ఫీలింగ్ కానీ, లేకపోతే ఇలా ఉన్నామంటే సరే అనేసరికి మా హస్బెండ్ చూడు తనకు ఆ యాంగిల్స్ కూడా ఇష్టము, తను అది కూడా ఇష్టపడుతుంది అనే ఆలోచనలో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అబ్బాయి ఏంటంటే ఒక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఇలా కలిసిన టైంలో సరే ఒక్కొక్కటి అనేస్తూ ఉంటాడు అనమాట. అదేంటంటే అమ్మాయి దాని గురించే 10 సార్లు ఆలోచిస్తూ ఉంటుంది. ఇదైతే వాస్తవం అనమాట. కాబట్టి మీరు డైరెక్ట్గా అడగకూడదు. రొమాన్స్ చేసి మూడ్లోకి తీసుకెళ్ళి ఇంటర్ కోర్స్ చేస్తాము, ఇన్సర్ట్ చేస్తాము అన్న టైంలో మీకు కావాల్సిన యాంగిల్స్లోకి మీరే వాళ్ళు వచ్చేటట్టుగా మీరు చేసుకోవాలన్నమాట. మొత్తం అబ్బాయి చేతుల్లోనైతే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎలా చేయాలని నేను చెప్పాను కదా. సో ఇలా అలా చేయకూడదు నేను దాని గురించి కూడా చెప్తాను. ఏమంటే చాలామంది ఏంటంటే అబ్బాయిలకు మూడు వచ్చినప్పుడు మాత్రం అమ్మాయి దగ్గర చాలా ప్రేమ అయితే వలకపోస్తూ ఉంటారనమాట. సో నువ్వు బాగుంటావు, అది ఉంటావు, ఇది కొనిస్తాను అది కొనిస్తాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత అసలు కేర్ చేయరనమాట. ముఖ్యంగా అబ్బాయిలు ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ అని తాగుడని అది ఇది తిరుగుతూ ఉంటారు కదా. మేబీ అది వాళ్ళ పర్సనల్స్ అయి ఉండొచ్చు. బట్ నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్కి ఇచ్చే అంత ఇంపార్టెన్స్, అంత టైము, వాళ్ళు కూడా తిరిగే అంత ఆ టైంని మీ భార్య దగ్గర కనుక మీరు పెట్టినట్లయితే మీకోసం తను ఏమైనా చేయగలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. అబ్బాయికి ఏంటి, ముందుగా సెక్స్ అనేది చాలా ఉండాలి, అంటే తనకు తృప్తిగా పరిచేలాగా ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలన్నమాట అబ్బాయికి మెయిన్. అలాగే డబ్బు లేకపోయినా ఎలాగోలాగా బతకగలుగుతారు. కాకపోతే కడుపు నిండా ఫుడ్డు, మనసారా ఎంజాయ్ చేయడానికి సెక్సువల్గా ఒక అమ్మాయి ఉండాలి. కాబట్టి అబ్బాయికి ఇది ఎలాగో సేమ్ అమ్మాయికి కూడా తనని మనస్ఫూర్తిగా ప్రేమించే ఒక భర్త, అదేవిధంగా తనకు టైం ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి భర్తలను ఎక్కువగా ఇప్పుడున్న జనరేషన్లో ఇష్టపడుతూ ఉన్నారనమాట. టైం అనేది చాలా 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 వాల్యుబుల్. కాబట్టి తనకు టైం ఇవ్వండి, తన మాటలకు విలువ ఇవ్వండి. మీరు ఫ్రెండ్స్ దగ్గర గడిపే అంత టైం వాళ్ళ దగ్గర 1 hour 2 hours తిరగడం కన్నా 10 minutes వాళ్ళతో స్పెండ్ చేసి ఇంకొక 1 hour మీ వైఫ్తో స్పెండ్ చేయండి. సో తన దగ్గర మాట్లాడడం, ప్రేమగా ఉండడం, ఇంట్లో ఎవరైనప్పుడు వాక్ చేసుకోవడం, ఒకరిపైన ఒకరు కూర్చోవడం, ఒకరి భుజాలపైన ఒకరు చేతులు వేసుకోవడం, ఇలా ఉండండి. ఎందుకు మీ ఇద్దరం అంటే మీరు ఎప్పుడు కావాలన్నా సరే, ఎన్నిసార్లు కావాలన్నా సరే, ఎలాంటి యాంగిల్స్లో కావాలన్నా సరే మీ వైఫ్ అయితే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుందన్నమాట. అంతేగాని భార్య ఫోన్ చేసినప్పుడు మాత్రం ఘాటుగా మాట్లాడడం, బయట వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాత్రం బాగా మాట్లాడడం, ఇలాంటివి చేస్తూ ఉంటే సో ఇతను ఏంటి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే మనోవేదన అనేది వచ్చేస్తుంది అనమాట అమ్మాయికి. అయితే ఇతను నన్ను కేర్ చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, అలాగే ఎందుకు నన్ను ఇంతగా అవాయిడ్ చేస్తున్నాను అన్నట్టుగా. ఇప్పుడు ఎవరి దగ్గర ఆ ప్రేమ, కేరింగ్, అఫైర్ దొరుకుతుందో ఆ సైడ్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఎంత రిచ్ ఫ్యామిలీలో ఉన్నా, ఎంత ప్యూర్ ఫ్యామిలీలో ఉన్నా, అంతేకాకుండా ఎంత గౌరవంగా పుట్టిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలైనా సరే ప్రేమ దొరకకపోతే, ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, కేర్ చూపించకపోతే ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవడం, లేకపోతే ఇంకొక చోట అఫైర్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు ఏంటంటే ఎక్కువగా అఫైర్స్ పెట్టుకోవడం, వేరే వాళ్ళతో ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా అమ్మాయిలే అఫైర్ పెట్టుకుంటూ ఉన్నారు. అలా పెట్టుకోవడానికి మెయిన్ కారణం అయితే అబ్బాయి అనమాట. మెయిన్ టైం ఇవ్వాలి, కేరింగ్ ఇవ్వాలి. ఇవన్నీ చూసుకున్నా సరే కొంతమంది వెళ్తూ ఉన్నారు అంటే సో ఇంకా అలాంటి వాళ్ళు మనం ఏమనలేమన్నమాట. ఫైనల్గా వీడియో ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.